చుట్టూ ఉన్న ఆ పురాతనమైన కట్టడాలలో ఆ తోట మధ్య తొలచబడిన ఒక సమాధి. ఎవరి సమాధి అది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సమాధి. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన సమాధులు భౌగోళికంగా ఈ రోజుకి, ఈ సమాధి ఎక్కడదో ఆఫ్రికాలో ఉందనుకోండి, ఎలా నమ్ముతాం మనం? ఆఫ్రికాలో ఉంటే నమ్ముతామా? ఆయన చనిపోయింది యెరూషలేములో అయితే ఆఫ్రికాలో ఎందుకు ఉందండి? అమెరికాలో దొరికింది అనుకోండి ఈ సమాధి, సముద్రం దాటి ఎలాగెళ్ళిందండి ఆయన శవం ఎలాగెళ్ళింది అక్కడికి? ఆయన పాత పెట్టబడింది అక్కడ కాదు కదా. ఇది ఆధారం. ఈరోజు మనం నమ్ముతున్నది ఒక నిజం, అబద్ధాన్ని కాదు. అబద్ధాన్ని నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గ్రీకు పురాణాలు మీకు తెలుసో తెలీదు, ఏమండి? గ్రీకు పురాణాలు గ్రీకు మైథాలజీలో ఉన్నాయి, చదవండి.